బెరికేస్తున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూసి గోపి గారి దగ్గరికి ఫోటోకి రోజా గారు ఆ ఫోటోకి తల దూర్చేస్తున్నారు లోపలికి. ఫోటోల కోసం వెళ్ళారా మీరు పరామర్శించు? రైట్ నాయుడు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూసి దారా గోపి గారి దగ్గరికి వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏం మాట్లాడారో చూద్దామండి ఒకసారి. దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకు. కులాలు వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్ కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. ఇప్పుడు నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి, హిందువులకి ఓట్లు పోతాయి. ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను, మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు. ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం. అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు, వాళ్ళు నాన్న రక్షించుకోగలరు. ఒక సగటు మనిషి, సగటు క్లర్క్, సగటు క్లాస్ 4 ఎంప్లాయ్, వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం. మీ ఓట్లు అడిగాను నేను. తిరుమల దానికి డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఏ ఈఓ ఎలా నియమితం అవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు? మీరిస్తే. జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్ లో క్షమాపణలు చెప్పాడు. మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణ చెప్పండి. క్షమాపణ తీరాలి. గోపి గారు, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక హోదాలో ఉండి నేరుగా వచ్చి సంఘటనలో ఆయన ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా బాధ్యతగా వచ్చి క్షమాపణ చెప్పి మీరు చెప్పండి అని చెప్పి అడిగిన తర్వాత వీళ్ళు చెప్పడానికి ఏంటి సార్ ఆ బేసిస్? గోపి గారు, మీకేమన్నా దాంట్లో అంతరార్థం ఏమన్నా కనిపిస్తుందా? నువ్వు అడిగితే మేము చెప్పేది ఏంటనే ధోరణ. ఎవరో ఏదో అడిగితే ఎందుకు చెప్తా అన్నాడు కదా బిఆర్ నాయుడు గారు. తర్వాత మళ్ళీ ఇంత బాగా ట్వీట్ కూడా చేశారు. నా ఉద్దేశం మీకు అలా అర్థమైందా అని చెప్పి ఆశ్చర్యంగానే అమాయకంగానే కూడా ప్రశ్నించారు. మీరు చూసారా అది? నమస్తే వాసుదేవన్ గారు. ఏంటంటే బిఆర్ నాయుడు క్షమాపణ చెప్పాడు, అది తర్వాత చెప్పారు. తర్వాత అధికారులు చెప్తారో లేదో వాళ్ళ ఇష్టం అని చెప్పి ఏదో ప్రకటన చేశారు. అధికారులు శ్యామలరావు గారు కానీ వాళ్ళు ఎవరో చెప్పలేదు. వాస్తవానికి ఏంటంటే ఇది పూర్తిగా అధికారుల వైఫల్యం అండి. అధికారులు కళ్ళు మూసుకున్నారు. ఆ టికెట్లు బ్లాక్ లో అమ్ముతారంట. అది ఒక విచిత్రమైన విషయం నాకు తెలిసింది. బ్లాక్ లో అమ్ముతుంటారు. ఆ బ్లాక్ లో అమ్ముడు పోగా మిగిలిన వాటినే కౌంటర్ లో అమ్ముతూ ఉంటారంట. సో ఆ కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. అది చాలా ఏళ్లుగా కొనసాగుతోంది ఈ బ్లాక్ లో అమ్ముకోవడం అనేది. అధికారులు అవినీతిమయం భయంకరంగా ఉంది. తిరుమలలో టీటీడీ దేవస్థానంలో అవినీతి భయంకరంగా ఉంది. దాన్ని చాలా వరకు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ రియాక్షన్స్ అంటే, పవన్ కళ్యాణ్ చాలా స్పాంటేనియస్ గా కొన్ని సమస్యల మీద వెనక ముందు ఆలోచించుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఆ స్పాంటేనియస్ గా వచ్చేస్తుంది అది, ఆయన కోపం కానీ ఆయన మాటలు కానీ. దానికి మనం పెద్ద రాజకీయాలు పొడవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన చెప్పేది ఆయన చెప్తూ ఉంటాడు చాలా చోట్ల. ఇప్పటికే ఈ 6 నెలల్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం చూసాం. చాలా సందర్భాల్లో చాలా స్పాంటేనియస్ గా కొన్ని మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. అవేమో మనకి కూటమిలో చిచ్చు, లేకపోతే కూటమి నాయకత్వాల్లో తిరుగుబాటు అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆయన ఉద్దేశం అయితే అది కాదు. ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆ రాజకీయ నాయకుడిగా పరిణతి చెందుతున్న వ్యక్తి, పూర్తిగా రాజకీయ నాయకుడిగా అవలేదు ఆయన. అందువల్ల ఏంటంటే ఈ రాజకీయాలు ఏమి పట్టవు, ఆయనకి తెలియవు. సో అందువల్ల మాట్లాడుతూ ఉంటారు. అరే ఆయన డిమాండ్ చేశారు, ఆయన క్షమాపణ చెప్పమన్నారు, టీటీడీ బోర్డు క్షమాపణ చెప్పింది. తర్వాత అధికారులు శ్యామలరావు గారు ఎంతవరకు ఏం మాట్లాడలేదు దాని గురించి. మరి ఏమైనా మొత్తం 5 మంది